దినం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక స్టేట్మెంట్ను తయారు చేయడం, అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి అమరావతిని ఆమోదించవలసిందిగా ఒక తీర్మానం చేసి పంపించినటువంటి విషయం గురించి ఆలోచన చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా మతి భ్రమించిందా అనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నాకు తెలిసి ఏ రాష్ట్రానికైనా ఆ రాజధానిని నిర్మించుకునేదానికి ఇది నా రాజధాని చెప్పుకునేదానికి అక్కడేటువంటి పార్టీకి అనుమతి ఉంటుంది. అది కాకుండా అమరావతినే క్యాపిటల్ అని చెప్పేసి మన విభజన చట్టంలోనే సెక్షన్ 5 కింద ఎప్పుడో తీర్మానం చేశారు. బహుశా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు పోయి అయ్యే సెక్షన్ 5లోనే అమరావతి అనేది క్యాపిటల్గా ఉంది, దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పాల్సింది పోయి దీనికి ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒక ప్రత్యేక సమావేశం పెట్టి ఒక తీర్మానాన్ని పంపించాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు అమరావతి గురించి ఇంత హైప్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అమరావతి క్యాపిటల్ నువ్వు డెవలప్ చేస్తానని చెప్తున్నావు, ఎస్ ఓకే. అదే రకంగా నాకు గుర్తుంది 2014లో కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు అన్ని ప్రాంతాల యొక్క ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించేటప్పుడు అత్యధికంగా విజయవాడ అటువంటి ప్రదేశంలో కడితే బాగుంటుంది, భౌగోళికంగా ఉన్నటువంటి రాష్ట్రానికంతా సమదూరంలో లేకుంటే సెంటర్గా లొకేట్ అయింది కాబట్టి విజయవాడ ప్రాంతంలో కడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు ప్రజాభిప్రాయం ఇచ్చే మాట వాస్తవం. కానీ ఆంధ్ర ప్రజలంతా ఏమని కోరుకున్నారంటే అక్కడ ఒక రాజధాని నిర్మించాలా అంటే అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ కానీ అక్కడ నుంచి పరిపాలన జరగాలనేటువంటి ఆకాంక్షతో చెప్పినారు తప్పితే చంద్రబాబు నాయుడు ఈరోజు క్రియేట్ చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ అనేది ఎవరు కూడా ఊహించలేదు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఈ యొక్క ప్రాంతంలో ఒక కొత్త రాజధానిగా రావాలంటే అసెంబ్లీ ఉండాలా, సెక్రటేరియట్ ఉండాలా, వివిధ రకాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ ఉండాలా, ఆఫీసర్లందరూ కూడా నివసించేదానికి వాళ్ళకి కావాల్సినటువంటి క్వార్టర్స్ ఉండాలా, అక్కడ ఎంప్లాయీస్ అందరూ పనిచేసేటువంటి సెక్రటేరియట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికీ క్వార్టర్స్ ఉండాలా, ఒక హైకోర్టు ఉండాలా. ఇది ఎవరైనా కూడా అర్థం చేసుకునేది. ఈరోజు హైదరాబాద్ క్యాపిటల్, హైదరాబాద్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల నుంచి ఈ యొక్క హైదరాబాద్ వాజ్ కంబైన్డ్ క్యాపిటల్ ఆఫ్ ది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు మనకి ఏమున్నాయి? అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, అదే రకంగా హైకోర్టు ఇక్కడ ఉంది, అదే రకంగా ఇక్కడటువంటి ఉద్యోగస్తుల దగ్గర కూడా క్వార్టర్స్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నడిపేటువంటి ఈ యొక్క ప్రాంగణాలన్నీ ఇటువంటి హైకోర్టు ఎంత ప్రాంగణంలో ఉందండి? ఉంటే 14-15 ఎకరాల్లో ఉంటుంది. ఈరోజు ఉన్నటువంటి సెక్రటేరియట్ విస్తీర్ణం అంతా ఎంత ఉంది? 20 ఉంటుందా, 30 ఉంటుందా? లేదు ఇక్కడ అసెంబ్లీ అంతా ఒక 40-50 ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఉందా? ఇక్కడేటువంటి మిగిలిన ఆఫీసులు కానీ ఆఫీసులకు సంబంధించిన కాంప్లెక్స్ అండి ఇంకొక 100 ఎకరాలు ఉంటాయా? ఏ సెన్సిబుల్ పర్సన్ చేసినా నువ్వు కొత్తగా ఈ యొక్క క్యాపిటల్ నిర్మాణం చేస్తానంటే ఒక 500 ఎకరాలు తీసుకుంటే 500 ఎకరాల్లో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కట్టేదానికి అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు తెలంగాణలో ఒక సెక్రటేరియట్ కట్టారు, పాత సెక్రటేరియట్ అయిపోయింది, కొత్త సెక్రటేరియట్ కావాలని చెప్పి 10 లక్షల SFTలో ఈరోజు దేశమంతా చూసే
పెద్ద ఎత్తున ఒక కొత్త సెక్రటేరియట్ కట్టారు. దాని యొక్క కెపాసిటీ 10 లక్షల స్క్వేర్ ఫీట్. దాని యొక్క విస్తీర్ణం అంతా కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్. మరి ఆ 10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టడానికి 600 కోట్లు ఎంత ఖర్చు అయింది. కొత్త సెక్రటేరియట్ మన ఉస్మాన్ మన ట్యాంక్ పక్కనటువంటి సెక్రటేరియట్ 10 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం ఉంటుంది. 600 కోట్ల వ్యయంతో దీన్ని కట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఎంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నాడంటే అసలు ఊహించేదానికే అర్థం లేనంత పెద్ద ఎత్తున ఆయన దోపిడీ చేసేదానికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ప్రగతి, అమరావతిలో డెవలప్మెంట్ లేదా పోలవరం అని చెప్పి డబ్బులు సంపాదించుకునేదానికి, కమిషన్ల కక్కుర్తికి విపరీతంగా ధనార్జన కోసం ఉపయోగిస్తున్నాడు తప్పితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాదనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటారు. ఒక సభలో నరేంద్ర మోడీ గారు, ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు చెప్తూ అసలు చంద్రబాబు నాయుడుకు ఈ పోలవరం ప్రాజెక్టు అదే రకంగా ఈ అమరావతి అనేటువంటి ప్రాంతము ఒక ఏటీఎం అయిపోయింది అని చెప్పాడు. ఎనీ టైం మనీ, ఈయన కొడుకు డబ్బు కావాల్సి వస్తే ఈ ప్రాజెక్టులు చెప్పడము, ఈ ప్రాజెక్టులో టెండర్లు పిలవడము, ఇక్కడ కూర్చొని ఆ కాంట్రాక్టర్ అప్పచెప్పినప్పటి నుంచి కమిషన్లు తీసుకొని జోబులు వేసుకునేది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎత్తుగారు ఏమైనా మాకు తెలియవనుకుంటున్నావా, లేకుంటే ప్రజలు తెలియవనుకుంటున్నావా? ఈరోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, నువ్వు తీర్మానం చేశావు ఈ యొక్క అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్ గుర్తించాలని తీర్మానం చేశావు, పార్లమెంట్ పంపించావు. ఈజ్ ఇట్ నాట్ యువర్ లెజిటిమేట్ డ్యూటీ? ఇదే రకమైనటువంటి తీర్మానం, అసెంబ్లీలో పాస్ అయినటువంటి తీర్మానాన్ని కౌన్సిల్లో కూడా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు అసెంబ్లీ నుంచి కౌన్సిల్కి పంపిస్తేనే మరుసటి నిమిషం నీ చిట్టా అంతా బయటకు వస్తుంది. కౌన్సిల్లో నువ్వు చెప్పాల్సి వస్తాయి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు, వాళ్ళు నిలదీస్తారు నిన్ను. అయ్యా, ఈ అమరావతి ఉండేది ప్రజలకు ఉపయోగపడేదానిక, లేదంటే నీ జోబు నింపుకుంటేదానిక? నువ్వు చేసేటువంటి అవినీతి ఎంత పెద్ద ఎత్తున ఈ అమరావతి పేరుతో దోచుకుంటున్నావో ఇవన్నీ బయటపడతాయని చెప్పి నువ్వు కౌన్సిల్లో తీర్మానం కూడా పెట్టావు. ఈరోజు ఈ యొక్క తీర్మానం పెట్టేటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. వ్యక్తిగతంగా నాకు ఒక ఆర్థిక స్తోమత ఉంటుంది. సతీష్ రెడ్డిగా నాకు కొన్ని ఆశలు ఉంటాయి, లేకుంటే నాకు కొంచెం ఆదాయం ఉంటుంది. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటా. నాకు నా ఆర్థిక పరిస్థితికి సరిపోయేటట్లు ఒక 3,000 ఎస్ఎఫ్టీనో 4,000 ఎస్ఎఫ్టీనో లేదంటే ఒక అప్పు సొప్పు చేస్తే ఒక 10,000 ఎస్ఎఫ్టీ ఇల్లు కడితే ప్రజలంతా చూసి సతీష్ రెడ్డి బాగా కట్టుకున్నాడు పైన అంటారు. నాకు ఆశ ఎక్కువైపోయి, అతి ఆశ ఎక్కువైపోయి, నేను కూడా ముఖేష్ అంబానీ అంటాలి అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టాడు కదా, ఆ స్థాయిలో నేను కట్టాలని చెప్పి వదిలిపెడితే ఏ రకంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు? ఏ రకంగా సతీష్ రెడ్డి అనే వ్యక్తికి అంటాలి అనేటువంటి బిల్డింగ్, ముఖేష్ అంబానీ లాంటి ఇల్లు కట్టాలంటే నన్ను ఒక తిక్కనాకొడుకు అనుకుంటారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేటువంటి ఖర్చు, మీరు అమరావతి పైన చూపించినటువంటి హైపు చూస్తే రాష్ట్ర ప్రజలంతా ఇంతకంటే ఎక్కువ అవ్వాలని నేను అనుకుంటాను. అసలు ఎంత అవసరం అండి ఈ యొక్క అమరావతి డెవలప్ అయ్యడానికి? నువ్వు ఇచ్చినటువంటి నివేదికలోనే, నువ్వు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్లోనే 1,00,000 ఎకరాలు డెవలప్ చేస్తే ఆ 1,00,000 ఎకరాలకు కావాల్సినటువంటి నీకు డ్రైనేజ్ పైప్స్ కానీ, లేకుంటే సీవరేజ్ పైప్స్ కానీ, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ వేసేదానికి కానీ ఎకరాకు దాదాపు 2 కోట్లు అవుతుంది. 1,00,000 ఎకరాలు నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను ఒక క్యాపిటల్. 2,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నువ్వు ఆ రకంగా డెవలప్ చేస్తే ఇంకో 2 కోట్లు అయితే 2,00,000 కోట్ల రూపాయలు ఎవరి నాయన దగ్గర ఉండేదా? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టాలంటున్నారు. ఆ మెడికల్ కాలేజీలు కట్టేదానికంతా కూడా ఆల్మోస్ట్ 50-60% అయిపోయినాయి కొన్ని కాలేజెస్. కొన్ని కాలేజెస్ అయితే ఫంక్షన్లకు వచ్చినాయి, ఈరోజు నడుస్తున్నాయి కొన్ని కాలేజెస్. బాడీగా ఉండేటువంటి ఆ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కట్టాలంటే 5,000 కోట్లు. వాట్ ఈస్ 5,000 crores ఇన్ కంపారిజన్ టు దిస్ 2,00,000 crores? నాకు అర్థం కాదు. 5,000 కోట్లకి నీ దగ్గర లేక
నేను మాట్లాడినాను ఈ క్యాపిటల్ గురించి, సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్. వాట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్ సార్? ఇట్ వన్ సింగిల్ రూపీ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఏరియా. ఈ రోజు వరకు 2014లో నువ్వు అధికారం వచ్చిన తర్వాత మొదలు పెట్టావు. సరే ఫస్ట్ ఇయర్ మొదలుపెట్టి 2015 నుంచి ఒక సంవత్సరం అంటే ఆ యొక్క కొత్త ధనం అన్ని పోతాయి. 2015 నుంచి ఈరోజు 2026 అంటే దాదాపు 13 సంవత్సరాల టైంలో ఎంత ఆదాయం వచ్చిందండి? వాట్ ఈస్ యువర్ సెల్ఫ్ సస్టైనింగ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్? ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రజలకు ఒకసారి చెప్పాలా? ఈరోజు ఆర్టీఐ యాక్ట్ కింద మా సానుభూతి పరులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులు పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. అసలు మీరు ఏ వర్కులు పిలుస్తుంటారు? ఈ వర్కుల యొక్క కాస్ట్ ఎంత? మాకేదో డీటెయిల్స్ ఇవ్వండి, చెప్పండి ఎంత స్క్వేర్ ఫీట్ పడుతుందంటే మా దగ్గర సమాచారం లేదు. ఇది మా ప్రశ్నకి రిప్లై. నీకు సాహసం ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో కూర్చొని ఆ పుస్తకాన్ని మా ముందర పెట్టమ్మా. ఎంతెంత ఖర్చు అవుతుంది, ఏ బిల్డింగ్ ఎంత పెట్టావు, ఎంతమంది బిడ్డలు పాల్గొన్నారు, ఎంత అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటే ఒక ఉదాహరణకు నాకు ఇచ్చేటువంటి ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. అది ఏంటంటే ఈ యొక్క సెక్రటేరియట్ భవనం చంద్రబాబు నాయుడు ఒక 5 బ్లాకులు పెట్టుకొని ఒక సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించదలిచినాడు. ఆ సెక్రటేరియట్కు 52 లక్షల ఎస్ఎఫ్టీ కావాలంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ కట్టేదానికి 4,354 కోట్ల రూపాయలు 4,354 కోట్ల రూపాయలు 52,20,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడానికి. నేను అడుగుతున్నా, ఇప్పుడు హైదరాబాద్లో ఉందా, ఆల్మోస్ట్ పక్కనే ఉండాలి, ఇక్కడ సెక్రటరీ పక్కనే ఉండాలి. 10 లక్షలతో వాళ్ళు కట్టారు. ఇలా దాంట్లో మోర్ దెన్ 40-50% అసలు దేనికి అవుతుందో కూడా అర్థం కాకుండా ఉంది, ఖాళీగా ఉంది. 10 లక్షలతో కట్టేటువంటి తెలంగాణలో నుండి సెక్రటరియట్ భవనమే దాదాపు 40-50% ఖాళీగా ఉంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ ఎందుకు కట్టాలి స్వామి? ప్రజలకు ఒకసారి వివరించు. 52 లక్షలు ఎందుకు అవుతుంది? 52 లక్షల ఎస్ఎఫ్టీ అవసరం ఏముంది? ఆ 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కట్టడానికి 4,354 కోట్లతో నువ్వు టెండర్స్ ఫైనలైజ్ చేసి అక్కడ షాపులు పనులనో ఇంకోటి నీకు కావాల్సిన డెవలప్మెంట్ అప్పచెప్పడము, వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ని జోబులు తీసుకోవడం. ఇంతటితో సరిపోలే చంద్రబాబు నాయుడు గారికి. బిల్డింగ్ 4,354 కోట్లు చేస్తే ఈయన ఆస్తి ఇంకా హద్దు లేకుండా పోయింది. అక్కడేటువంటి ఆ బిల్డింగ్ సెక్రటరియట్ బిల్డింగ్లకు ఏసీ చేయడానికి, ఏసీ ఫిట్ చేయడానికి, ప్లంబింగ్లు పెట్టడానికి, ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్లు, అదే రకంగా అక్కడటువంటి చిన్న చిన్న పనులు లిఫ్ట్లు ఇవన్నీ పెట్టడానికి 2,316 కోట్లు. అంటే దాదాపు ఒక్క సెక్రటేరియట్ బిల్డింగ్లోనే 6,671 కోట్లు. 10 times మోర్ దెన్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్ అంతా అద్భుతమైనటువంటి బిల్డింగ్ అది కడితే దానికి అంతా అయినటువంటి ఖర్చు 600 కోట్లు. ఈరోజు 6,600 కోట్లు ఎవరి మైనస్ ఉంది? ఎవరు కట్టాలి వెనక్కు? ఎవరి మీద ఈ భారం మొత్తం నాకు అర్థం కాదన్నా. చంద్రబాబు నాయుడు గారు దయచేసి సమాధానం చెప్పండి. ఈరోజు 6,671 కోట్లతో 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కడుతున్నావు అంటే దాదాపు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 14,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. అయ్యా స్వామి, నేను ఒక కాంట్రాక్టర్, నేను బతికేదాన్ని బతుకులు చేసేదానికి నేను గతంలో కాంట్రాక్ట్ పనులు చేసేవాడిని. 3,000 రూపాయలతో నాకు ఇవ్వయా, 3,000 రూపాయలతో నాకు నీకు ఎక్కడ కాంట్రాక్ట్ బిల్డింగ్ కట్టిస్తారు. ఏమన్నా అర్థం ఉందని చేసేదానికి? హైదరాబాద్లో ఉన్నటువంటి ద మోస్ట్ ప్రీమియర్ బిల్డింగ్, ఇక్కడటువంటి అన్నిటికంటే మోస్ట్ ప్రెస్టీజియస్ బిల్డింగ్లో 10 నుంచి 12,000 రూపాయలకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు, ఇటాలియన్ మార్పులు, వాళ్ళకి కావాల్సినటువంటి లిఫ్ట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సర్వెంట్ క్వార్టర్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్తో ఇచ్చేటువంటి బిల్డింగ్ 12,000 నుంచి 10,000 నుంచి 12,000 రూపాయలు ఇస్తాను. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నాను.
భూమి కొనుక్కుంటారు వాళ్ళే. దాదాపు 3 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉన్నటువంటి ప్రాంతంలో భూమి కొని ఆ భూమి కోసం పర్మిషన్లని తెప్పించుకొని ఆ పర్మిషన్లని తెచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టి నీకు అంతా కంప్లీట్ అయినాక 10 నుంచి 12 వేలకు ఇస్తే ₹1 భూమి మీద లేకుండా ₹1 ప్లాన్ లేకుండా దేనికి లేకుండా 16,000 రూపాయలు అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఏ రకంగా వచ్చింది? నీకు సాహసం ఉంటే, నీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ పేపర్లన్నీ బయట పెట్టు. ఒక కమిటీ ఆఫ్ ఇంజనీర్స్ పిలిపిస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక ఈరోజు ఉన్నటువంటి జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తాం. నువ్వు వేసినటువంటి ఈ బిల్డింగ్ నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఒక ఫాల్స్ కాదా అని నేను అడుగుతున్నాను. అదే రకంగా క్యాపిటల్ అనేది ఎక్కడో మార్పులు తీసుకుంటారు. డెఫినెట్లీ ఐ ఆల్సో అగ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దేనికి ఒప్పుకున్నాడయా? ఫస్ట్ ఒప్పుకునింది విజయవాడ పరిసర ప్రాంతంలో క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఈ రోజుకి మేము కూడా అనుకున్నాం, ఎస్ క్యాపిటల్ అనేది విజయవాడ పరిసర ప్రాంతంలో ఉంటే బాగుంటుంది. కానీ దానికి ఏం అవసరము, ఎంత అవసరము, ఎన్ని వందల ఎకరాలు అవసరము, ఎన్ని కోట్ల అవసరం నాకు చెప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టు ఈ యొక్క మచిలీపట్నం, విజయవాడ, అదే రకంగా గుంటూరు, ఈ 3 దాంట్లో కూడా ఒక డెవలప్మెంట్ కారిడార్గా క్యాపిటల్ డెవలప్మెంట్ అంతా చేసేదానికి ఒక ఏరియాగా గుర్తించి నీకు అవసరమైనటువంటి ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్ లేకపోతే ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ భవనం, ఒక అవసరమైనంత హైకోర్టు కట్టి బిల్డింగ్ అంతా కట్టే నాకు తెలిసి 1 కోటి ఎస్ఎఫ్టీ లోపలనే రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని నిర్మాణాలు కూడా ఫంక్షనల్గా తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత మాస్టర్ ప్లాన్ ఈ 3 ఏరియాస్ను గ్రోత్ సెంటర్గా తీసుకొని వచ్చి మచిలీపట్నంలో, విజయవాడలో, గుంటూరును అనుసంధానం చేస్తూ ఏ రకంగా రోడ్డు వేయాలా ఆ రోడ్లన్నీ వేసుకొని మాస్టర్ ప్లాన్ ఏ రకంగా నుండి ఒకసారి డిసైడ్ చేస్తే క్యాపిటల్ ఆర్గానిక్గా దాని ఎంత గ్రో అవుతుందండి. ఆ మాత్రం గురలేదా మీకు? ఒక క్యాపిటల్, ఒక రాజధాని, ఒక వ్యక్తి కూర్చొని డెవలప్ చేసేందుకు అవకాశం ఉందా? ఈరోజు ఈ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున పెరిగింది, లేకపోతే బెంగళూరు అంత పెద్ద ఎత్తున పెరిగింది, ఒక వ్యక్తి నిర్మాణం అయిందా ఇదంతా? ఈరోజు హైదరాబాద్లో ఇన్ని మాల్స్ ఉన్నాయి, ఇన్ని థియేటర్లు ఉన్నాయి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్లబ్లు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, ప్రభుత్వం పెట్టింది. ఇవన్నీ నువ్వు ఒక విజన్ తీసుకొని నువ్వు గొప్పగా చెప్పుకుంటా కృష్ణారెడ్డి, ఒక మంచి విజన్ పెట్టుకొని, మంచి బుద్ధి పెట్టుకొని, మంచి ఆర్టిక్ నుంచి ఈ 3 ప్రాంతాలను ఎట్లా డెవలప్ చేస్తానంటే నీ మాదిరి కుంచిత ఆలోచన కాకుండా ఒక మూలకు తీసుకుని పోయి అమరావతి, దేవతల రాజధాని, రకరకాల పేర్లు చెప్పి ఈ యొక్క ప్రజలందరినీ మొదలుపెట్టకుండా ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్, ఒక ఫంక్షనల్ క్యాపిటల్ పెట్టి ఈ 3 ఏరియాలను అనుసంధానం చేస్తే ఎన్ని జిల్లాలు బాగుపడతాయి సార్? మచిలీపట్నం బాగుపడుతుంది, విజయవాడ ఏరియా బాగుపడుతుంది, గుంటూరు ఏరియా బాగుపడుతుంది, పరిసర ప్రాంతాలంతా డెవలప్మెంట్ అయితే ప్రజలు ఎక్కడికెక్కడ పెంచుకుంటూ పోతారు. నువ్వు క్యాపిటల్ అనేది మొదలుపెట్టి దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఎవరన్నా నివాసం ఉంటున్నారా క్యాపిటల్లో? ఇంక్లూడింగ్ యూ ఎవరన్నా ఉంటున్నారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎగతాళి చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ ఇస్తావు. ఎస్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు పెట్ట బాధ్యతగా ఉండి తాడేపల్లి ప్రాంతంలో, విజయవాడ పరిసర ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకొని, పార్టీ ఆఫీస్ కట్టుకొని ఆయన ముఖ్యమంత్రి కాకుండా నుంచి ఫంక్షనింగ్ ఫ్రమ్ తాడేపల్లి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఆయన నివాసం, సంపూర్ణ నివాసం తాడేపల్లికి తీసుకొని వచ్చినాడు. విజయవాడ హార్ట్ ల్యాండ్ తీసుకొని వచ్చి అక్కడే నివసించేటువంటి అలవాటు పెట్టుకున్నాడు. 5 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి